హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈ సమ్మర్లో అయితే మేము కాశీకి అయితే ప్రయాణం అయ్యాము. మీరెవరైనా వెళ్ళింటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఏ ఊరు వెళ్ళాలి సమ్మర్లో. మేమైతే కాట్పాడి నుంచి డిడియు సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళామండి. ఇది బెంగళూరు నుంచి డిడియు దానాపూర్ వరకు ఉందండి ట్రైను. ప్రజెంట్ అయితే మా ట్రైన్ అయితే 12:35కి అండి ట్రైన్. ఇది ట్రైన్ అయితే రెడీగా ఉందండి. ఈ ట్రైన్కి అయితే మేము బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ డే జర్నీ అంతా కంటిన్యూ అయ్యాక నెక్స్ట్ డే మనం మార్నింగ్ 4 o'clock అయితే అక్కడికి చేరిపోయామండి. ఇలా డీడీయూ నుంచి మనకి ఆటోస్ అయితే వారణాసికి అవైలబుల్ ఉంటాయి. మాకైతే 100 రూపీస్ వరకు ఛార్జ్ చేశారండి. ఇలా వెళ్తుంటే బ్రిడ్జ్ పైన గంగా ఘాటు మనకి చాలా బాగా కనపడుతుందండి. చూసారు కదండి, ఇవన్నీ ఘాట్స్ అండి. మేము వెళ్ళేటప్పుడు దారిలో చాలా బాగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ మార్నింగ్ అనేది ఇలా మాకు రూమ్స్ బ్యాక్ సైడే ఈ ఘాట్ ఉందండి. అందుకే అటు నుంచే వచ్చేసాము ఈజీగా. చూసారు కదండి, చాలామందికి కోరికండి వారణాసి రావాలని. చాలా కష్టమేమీ అనిపించలేదండి మాకైతేను. ఈ ఘాట్ నుంచి దిగి రాగానే మనకు బోట్లు అయితే చాలా బాగా అవైలబుల్లో ఉంటాయి. వాళ్ళు అడుగుతుంటారు మనల్ని. మనకి పర్సనల్ బోట్ కావాలని కూడా తీసుకోవచ్చండి. పర్సనల్ బోట్కి అయితే 200 వరకు ఛార్జ్ చేస్తారు. లేకపోతే మనకు పెద్ద బోట్స్ ఉంటాయి, అందులో అయితే 150 వరకు, లేకపోతే 100 అండి. మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది. ఇలా బోట్ ఎక్కాక మేమైతే పర్సనల్ బోట్ తీసుకున్నామండి. మార్నింగే అండి మేము తీసుకునింది బోటు. చూడండి, బోట్ అయితే కదిలిపోయింది. ఇప్పుడు మిడిల్ వరకు వచ్చేసాము. మనం స్నానం చేయడానికి ముఖ్యమైన ప్లేస్ మణికర్ణికా ఘాట్ అండి. ఈ మణికర్ణికా ఘాట్లో ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళంతా స్నానాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఘాట్లే అండి దారిలో. నేను సెంటర్కి వచ్చేసింది కాబట్టి బోటు తీయడానికి ఇబ్బంది అయింది. వీడియో చూసారు కదండి. ప్రతి ఒక్క ఘాట్ కూడా మనకి ఈజీగా చూపిస్తారండి వాళ్ళు. ప్రతి ఒక్క పేరు కూడా మనకు చెప్తూ వస్తారు, మనం చూస్తూ రావాలి. చూడండి, బోట్లు అయితే చాలా అవైలబుల్లో ఉంటాయి. మనకి సమ్మర్ అయినప్పటికీ కూడా వాటర్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి. స్వచ్ఛంగా ఉన్నాయండి గంగా వాటర్ అయితే. ఇలా వెళ్తూ ఉంటే మణికర్ణిక దగ్గర ఆపుతారండి బోటు. అక్కడ స్నానాలు చేసేంత వరకు బోటు వాళ్ళు మన కోసం వెయిట్ చేసి మనం ఎక్కడైతే ఎక్కామో బోటు అక్కడ వరకు మనల్ని తిరిగి డ్రాప్ చేస్తారండి, మొత్తం ఘాట్లన్నీ చూపించేసి. మేమైతే మణికర్ణిక ఘాట్లో స్నానం ఆచరించామండి. అక్కడ తర్వాత చాలామంది పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారండి. చూసారు కదండి గంగా వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో. ఈ గంగా వాటర్ మనము బాటిల్స్లో తీసుకొని వచ్చి ఇంట్లో కూడా చల్లుకుంటే చాలా మంచిదండి. మేమైతే చాలా బాగా చూసామండి. మేము సమ్మర్ కాబట్టి కొద్దిగా భయపడాము, ఎండలు ఏమైనా ఎక్కువ ఉంటాయేమో అనేది. దేవుడి దయ వల్ల మాకేమి ఇబ్బంది లేకుండా మేము వెళ్ళేటప్పటికి వాన పడుతూ ఉన్నిందండి. కూల్గా ఉన్నింది క్లైమేట్ కూడా. చూసారు కదండి, పడవలో ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ టైం కూడా మనకి గంగా హారతి ఉంటుందండి. మేమైతే ఆ రోజు గంగా హారతి ఈవినింగ్ వెళ్ళామండి. మనం బోట్లో నుంచి అయినా కూడా గంగా హారతి చూడొచ్చండి. కాకపోతే మేమేం చేసామంటే అక్కడ స్టెప్స్ ఉన్నాయండి, అలాగే అక్కడే కూర్చునేసి గంగా హారతి చూసాము. 2 చోట్ల జరుగుతాయండి గంగా హారతి. మన ఇష్టమున్న చోట్ల వెళ్ళి చూడొచ్చండి. మన ఘాట్ల దగ్గర కూడా టెంపుల్స్ అనేవి శివాలయాలు దండిగా ఉంటాయండి. మనం ప్రతి ఘాటు కూడా అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈవినింగ్ టైము మేమైతే ఈ గంగా స్నానం ఆచరించాక కాలభైరవ టెంపుల్కి ఫస్ట్ వెళ్ళాలండి మనము. దాని తర్వాతనే మనం వారణాసిలో శివుడి దర్శనం చేసుకోవాలి. అందుకని మేము కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తామండి. దీని తర్వాత శివుడి దర్శనానికి అయితే మేము 300 రూపీస్ దర్శనం అయితే బుక్ చేసేసుకున్నాము. దాంట్లో మేము దర్శనానికి అయితే వెళ్ళాము. చూసారు కదండి, చాలా బాగుంది అసలు వారణాసి. చాలా పీస్ఫుల్గా ఉందండి క్లైమేట్ అయితే అసలుకి. మాకైతే సత్రం అనేది దగ్గర ఉండింది కాబట్టి వాకబుల్లోనే వచ్చేసాము.
రీజనబుల్గానే ఉన్నాయండి ఆటో ప్రైజెస్ కూడా. మనకి మాట్లాడేదాన్ని బట్టి ఏదైనా కూడాను తగ్గిస్తారండి వాళ్ళు. కాబట్టి మనము 2-3 సార్లు మనము రేట్ తగ్గించమని అడిగి వెళ్ళాలండి, బోట్లు కానీ ఆటోలు కానీ. కాకపోతే సందులు కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల మనకి రూమ్స్ దగ్గర వరకు వెహికల్స్ అయితే రావండి, ఆటోలు కానీ ఏది కానీ రిక్షాలు కానీ. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.